కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాధ ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమల పడ్డాను, ప్రేమల పడ్డాను, నా యేసు క్రీస్తు ప్రేమల పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాధ ప్రేమ, దేవుని ప్రేమ ఇదే. ప్రేమల పడ్డాను, ప్రేమల పడ్డాను, నా యేసు క్రీస్తు ప్రేమల పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు క్రీస్తు ప్రేమలో ఉన్నాను. నా ప్రభువును నేను చూసినప్పుడు నేను పరవశమయ్యాను, పులకరించిపోయాను. ఆయన ప్రేమకు నేను కృంగిపోయాను. ఎందుకంటే అపారమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఓ థ్యాంక్ యూ జీసస్. ఫస్ట్ జీససే నాకు ప్రపోజ్ చేశాడు, యేసే నన్ను ప్రపోజ్ చేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆ ప్రేమకు నేను పడిపోయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమల పడ్డాను, నేను ప్రేమల పడ్డాను, నా యేసు క్రీస్తు ప్రేమల పడ్డాను. ఎంతమంది లవ్ చేసినావు నాయనా? రా దగ్గరికి రా, రా, దెబ్బలు పడుతుంది. ఏదైనా లవ్ చేసినావా? ఓన్లీ బ్యూలాన్ చేశాను. అబ్బా, అరే, ఓన్లీ బ్యూలాను. బ్యూలాను నువ్వు లవ్ చేసా కదా పెళ్లి చేసుకున్నావు. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు. స్వార్థం ప్రేమ కాదు, మోసం చూసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, అగాధ ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమల పడ్డాను, నా యేసు క్రీస్తు ప్రేమల పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను, నా యేసు క్రీస్తు ప్రేమలో ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. పెళ్లి కాని వారు మీకు చెప్తా ఉన్నా, ఏ అమ్మాయిని అబ్బాయిని చదివే వయసులో లవ్ చేయవద్దండి, చేయకూడదు. ఓకే, ఒకవేళ లవ్ చేయాలనుకుంటే క్రీస్తు యేసును లవ్ చేయండి. కారణం ఆయనే మీ కొరకు ఏం చేశాడు? కల్వరి శిలువలో మరణించాడు, ప్రాణత్యాగం చేశాడు, రక్తము చిందించాడు. వేరెవరు చేయలేరు, వేరెవరు. మీరు ఎంత వెంటాడినా తిరిగిన టైం వేస్ట్. బాగా చదువుకోండి, ఉద్యోగంను సంపాదించుకోండి, ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర అడగండి మీకు పెళ్ళి ఎవరు చేయాలన్నది. వాళ్ళు ఏదో చెప్తారు, చూపిస్తారు. ఆ అమ్మాయిని చూసి ఏం చేసుకోండి, పెళ్లి చేయాలి. చేసుకుంటావా? చేసుకుంటా. ఫస్ట్ భయపడుతున్నావు, అక్కడ రికార్డ్ అవుతుంది, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు యూట్యూబ్లో అన్నీ పోతుంది, ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నారు. సో కాబట్టి నువ్వు లేదా ఇప్పుడే చెప్పాయి. ఎవరైనా ఉన్నారమ్మా? ఓకే, కరములు తండ్రి దేవునికి స్తోత్రం అర్పిద్దాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు జీసస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సిలువలో క్రీస్తు యేసు వేలాడుతున్నాడు. సిలువలో వేలాడిన యేసు క్రీస్తు
మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయన సిలువలో పలికిన మొదటి మాట ఏమిటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అనే మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన మాట్లాడిన రెండవ మాటని ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తును నోటికి వచ్చినట్లు తిట్టారు, పచ్చి పచ్చిగా తిట్టారు, దూషించారు. ఇంక తెలియకపోతే మనం కూడా అది కదా చేస్తాం. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రేమను మీరు తెలుసుకుంటే, వావ్, ఏం చేసేది? ఇప్పుడు మేము పాడాం కదా, అదే పాటని మనం పాడాల్సిందే. దేవునికి స్తోత్రం, దేవుడిని స్తుతించాల్సిందే. తెలియకపోతే మనము సినిమా పాటలు పాడుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు మనకు చేసిన దాన్ని మనం చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం అమేజింగ్. క్రీస్తు యేసు సిలువలో ఇలా ఉన్నాడు. కుడి వైపున ఒక నేరస్తుడు, ఎడమ వైపున మరొక నేరస్తుడు. ఆ ఇద్దరు నేరస్తులలో మధ్య యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. వాళ్ళు తిట్టేదంతా తిట్లు అయిపోయినాయి. సడన్గా ఒక దొంగ, సడన్గా ఒక నేరస్తుడు ఆ రెండో వాడిని ఏం చేస్తున్నాడంటే ఇలా చెప్తా ఉన్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. సడన్లీ ఒక చేంజ్, ఉన్నటువంటి ఒక మార్పు అండి. అదేనండి, వాడికి ఏమో యేసుక్రీస్తును ఇంత తిట్లు తిడతా ఉంటే ఆయన సైలెంట్గా సహిస్తున్నాడంటే ఆయన గ్రహించాడు, ఈయన ఏ తప్పు చేయలే, మనము తప్పు చేశాం, మనకు ఈ శిక్ష కరెక్టే, అంటే సిలువ శిక్ష. కానీ క్రీస్తుకు సిలువ శిక్ష న్యాయమైనది కాదు, అన్యాయము. ఆయన అన్యాయము తీర్పు నొందాడు అని బైబిల్లో రాయబడింది. అందుకే యేసు తన్ను రక్షించుకుంటే మన పరిస్థితి అంతే, మానవుల పరిస్థితి అంతే. మనము దేవుని యొక్క ఉగ్ర పాత్రకు కారకులుగా మనం ఉంటాం, దైవ కోపానికి పాత్రలముగా మనం ఉంటాం. కానీ యేసుక్రీస్తు నీ కోసరం, నా కోసరం ఆ సిలువలో పడిన అవమానమును, ఆయన సిలువలో సహించినటువంటి వేదనను సహించాడు. నీ కోసరం, నా కోసరం అన్ని సహించాడు. అందుకే యేసుక్రీస్తు సిలువలో సైలెంట్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దొంగ మనకు న్యాయం అంటూ సడన్లీ చేంజ్. ఈరోజు రాత్రి ఆ చేంజ్ నీకు వస్తుందో ఏమో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. దేవుడు నాకు హృదయంలో ప్రేరేపించిన వాక్యాన్ని చెప్పడమే నా పని. దేవుడు నన్ను బూరగా వాడుకుంటాడు, అంతే నా పని. కానీ చేంజెస్ ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న నీలో మార్పు వస్తుందో ఏమో. ద సడన్లీ క్విక్లీ చేంజెస్, ఒక మార్పు. లైఫ్లో ఒక మార్పు అనేది చాలా ముఖ్యం. మీరు దేని గురించి మీరు బాధపడవద్దండి. వాడు మరణమునకు దగ్గర ఉన్నాడు ఆ దొంగ, మరొక దొంగ కూడా మరణానికి దగ్గర ఉన్నాడు. క్రీస్తు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏమిటంటే అందరి పాపం మోపబడింది కనుక ఆయన కూడా చావాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తు దానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం అవుతానే ఉంది. సిలువలో వేలాడబడుతున్న క్రీస్తును చూసి ఆ దొంగ అంటున్నాడు, ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి కరములు తట్టి దేవునికి స్తోత్రం ఇద్దాం. గ్రహించాడు, జీసస్ సిన్లెస్ మ్యాన్, యేసు పాపము లేని పురుషుడు, కల్ముషం లేని పురుషుడు, పుణ్య పురుషుడు. క్రీస్తు యేసు పావనుడు, పాపమునకు వ్యతిరేకముగా జీవించుచున్నవాడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. అందుకే చిన్నపిల్లలు చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు కదా. ఎవరిని ఆరాధన చేయాలి? ఆరాధన చేతును అన్ని వేళలో పూజనీయుడు, పరమందున్న దేవుడు. అందుకే క్రీస్తు యేసు
అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక పుణ్య పురుషుడు మన కోసరం బలి పశువుగా మన పాపములు అన్నిటినీ తన భుజం మీద మోసుకొని ఆయన ఉన్నాడు. నేను ఒకటి చెప్తున్నా, నా ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ జే యాంటోనీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్లో కేరళ రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ సువార్త పరిచర్య చేశారు. నేను చెప్పే ఈ స్టోరీ 90స్లో కొంతమంది యంగ్స్టర్స్గా ఉండేవారు, ఆ టైంలో వీరు పుట్టినరు. అందుకే నేను చెప్తున్నా, 90స్లో మా కాలంలో నా ఆత్మీయ తండ్రి అయిన ఆయన, నా మామ ఆయన పాస్టర్ జే యాంటోనీ గారు, ఆయన గాస్పెల్ మీటింగ్లో ఒక మాట చెప్తాడు. నేను అది రిపీట్ చేస్తున్నా. అది ఆయన స్టైల్లో సూపర్గా ఉంటుంది, ట్రై చేస్తాను. ఒక డ్రైనేజ్లో మురికి నీళ్ళంతా పోతా ఉంది. ఆ మురికి నీళ్ళను ఒక గ్లాస్ తీసి, ఎవరికైనా ఈ నీళ్లు తాగండి, 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు ఇస్తానంటే తాగుతామా? ఆలోచించేయండి. మురికి నీళ్ళు, డ్రైనేజ్ వాటర్, కంపు కొడతాడు. ఆ నీళ్ళను ఒక గ్లాస్ తాగండి, నేను 1,00,000 రూపాయలు ఇస్తానంటే మా యావన్లో ఎవరు తాగను. దానికైనా చచ్చిపోవడం మేలు. మనం కూడా ఉప్పు వేసి కదా తింటున్నాం అన్నము, కొంచెమైనా మనకు రోషం అన్నీ ఉండాలి. కానీ యేసుక్రీస్తు మనందరి కోసరం సర్వలోక మనుషుల యొక్క పాపము మొత్తం ఒక పాత్రలో పోసి, ఆ పాత్రలో ఆ గిన్నెలో ఉన్న ఆ నీళ్లను ఇప్పుడు పరిశుద్ధుడుగా పుట్టిన పావనుడుగా ఉన్న క్రీస్తు యేసు అందరి యొక్క పాప పరిహార్థ బలిగా, బలి పశువుగా ఆయన ఏం చేయాలి? ఆయన తాగాలి. మీరు ఇమాజిన్ చేయండి, జీసస్ జీవితంలో పాపం అస్సలు లేవు. అలాంటి ఒక పరిశుద్ధమైన దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఆ మురికి నీళ్లను తాగుతాడా? అందుకే యేసు గెత్సెమనే తోటలో ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వ్యాకుల పడుతున్నాడు. చెమట కారుతా ఉంది. చెమట కారేటప్పుడు ఆ చెమటలో రక్తము కూడా కలిసి ఏం చేసిందంటే వచ్చింది. ఇప్పుడు డాక్టర్ నా ముందు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ రాజు భాస్కర్. దానికి ఒక డిసీజ్ అంటారు, ఇట్స్ ఎ మెడికల్ టర్మినాలజీ. మనకు భయం ఎక్కువగా వస్తే, ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువగా మన బాడీలో వచ్చేస్తే మన చెమటలో రక్తము కూడా వచ్చేస్తుందట. అట్లయితే యేసు ఎంత భయపడి ఉంటాడు. మరణించడానికి కాదు, మరణం ఆయనకు రాదు, ఎవరు ఆయనను ఏమీ చేయలేరు. బట్ ద క్వశ్చన్ ఈస్, $1 million క్వశ్చన్ ఈస్, ఆయనకు ఎందుకు ఆ చెమటలో రక్తము కలిసి వచ్చింది అంటే, పాపము ఎరగని ఆయన అందరి పాపముతో ఉన్న పాత్రలో ఉన్నది తాగాలంటే ఎట్లండి? ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లండి? అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవాలని, నీ చిత్తమైతే, ఆయనను నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక అని తన్ను ఆ యొక్క శిలువ మరణానికి, ఆ యొక్క క్రూరమైన మరణానికి తన్ను అడ్మిట్ చేసుకుంటున్నాడు, తన్ను విధేయత చేస్తున్నాడు, తన్ను సంపూర్ణముగా సమర్పిస్తున్నాడు. కరములు తట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ నేను సిలువలో మరణించును అని యేసు ఒక్క అడుగు వెనకపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటి? మన తరముల వారి పరిస్థితి ఏమిటి? అయ్యో, అది నరకం, భయంకరం. అట్లయితే అందరి కోసం ఆయన అది చేసే తీరాలి. ఎందుకంటే వేరే ఒక పురుషుడు లేడు ఈ ప్రపంచంలో, వేరే మానవుడు లేడు. ద వన్ అండ్ ఓన్లీ బలి పశువు ఎవరంటే క్రీస్తు యేసు మాత్రమే. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అందరి కోసం బలి పశువుగా ఈ లోకమునకు వచ్చాడు. ఇప్పుడు ఎట్లయినా సహించాల్సిందే.
ఓకే, దేవుని బిడ్డలారా, శిలువలో వేలాడిన యేసుక్రీస్తు అన్నిటినీ సహించి తన ప్రాణమును చివరి బొట్టు రక్తము కారేంత వరకు దాన్ని పట్టుకొని శిలువలో గమ్మని ఉన్నాడు. సమయం వచ్చింది. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అన్నాడు, యేసు పేరు. తమిళ్ బైబిల్లో ఆండవరే. హీ కాల్డ్ అడ్జోనాయ్, ద ట్రాన్స్లేషన్ ఆఫ్ తమిళ్ బైబిల్. తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో యేసునే పిలిచినట్టుగా మనకు తర్జమా అయిపోయింది. అట్లయితే ఎందుకు ఈ గొడవ? తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, అది ఎక్సెట్రా ఎక్సెట్రా. మూల భాషలోనికి పోతే హీ కాల్డ్ అడ్జోనాయ్, మై మాస్టర్. హీ యాక్సెప్టెడ్ జీసస్. యేసు క్రీస్తును ఒప్పుకుంటున్నాడు దొంగ. ఇంకా కొన్ని క్షణములలో మరణించిపోతున్నాడు. ఒకవేళ మరణించకపోతే రెండు కాళ్ళు ఎముకలను విరిచి చంపబోతున్నారు శతాధిపతి. వీడు మరణించకపోతే అదే జరగబోయేది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల లోపల వీరు చావాలి. యేసుక్రీస్తు కూడా చావకపోతే యేసుక్రీస్తు కాళ్ళను కూడా విరగొట్టారు. అలా కాళ్ళను పట్టుకొని అట్లా తిప్పేస్తారు వాళ్ళు. ఆ నొప్పికి తట్టుకోలేక వీళ్ళు ప్రాణం విడిచాలి. ఇది సిలువ మరణంలో ప్రోటోకాల్. బట్ జీసస్, ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదు అని బైబిల్ ప్రవచన వాక్యం చెప్పబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎగ్జాక్ట్గా 3 గంటల సమయం వచ్చేటప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు? ఆకాశం వైపు చూచి సమాప్తమైనది. ఈ సంభవానికి తర్వాత నేను చెప్తున్నా, ఈ సంభవం ఇంకా కంప్లీట్ కాలే, అదే క్లైమాక్స్. ఏమంటున్నాడు? ఇట్ ఈస్ అకంప్లిష్డ్ ఆర్ ఇట్ ఈస్ ఫినిష్డ్. మనిషి కోసం నేను అన్ని చేసి ముగించాను తండ్రి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి సమర్పిస్తున్నాడు అని చెప్పి గట్టిగా అరిచి సిలువలో మరణించాడు యేసు. కానీ మైకములో ఉన్నారని సైనికులు అనుకుని బల్లెముని తీసుకొచ్చారు, ఈటను. శతాధిపతి చూశాడు. రోమా ప్రభుత్వం చేత డ్యూటీ చేస్తున్నటువంటి శతాధిపతి చూశాడు. ఎందుకంటే డ్యూటీ ముగించేస్తే తొందరగా ఇంటికి పోవాలని వాడు ఉదయం నుంచి పాపం కష్టపడుతున్నాడు. వాడు చేస్తున్నాడు, రే చచ్చినాడు లేదా చూడండి, ఈటి తీసుకుంటా పొడవండ్రా. యేసుక్రీస్తును ఇక్కడ పక్కట ఎముకలలో పొడిచాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రాణం విడిచేసినాడు. పొడిచేటప్పుడు శరీరంలో ఉన్న కొంచెం రక్తము, నీరు ఏమైంది తెలుసా? బయటకు వచ్చింది. దాని అర్థం ఏమిటంటే యేసు అందరి కోసం చెయ్యవలసిన ప్రాణత్యాగమును, పాప పరిహారమును, ప్రాయశ్చిత్తమును చేసి ముగించాడు. హల్లెలూయా. నీ కోసరం, నా కోసరం ఆయన చేసి ముగించాడు. ఇక పాపముతో మనకు ఆటలు అవసరంలే. దేవుడు యేసుక్రీస్తును మనం నమ్ముకుంటే ఆయన మన పాపములను క్షమించి మనలను ఏం చేస్తున్నాడంటే తన రక్తములో కడిగి మనలను పవిత్రులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన మనం చేయవలసింది ఒకటే, యేసు ప్రభువని నోటి ద్వారా ఒప్పుకోవాలి. యేసు నా పాపము కోసం సిలువలో మరణించాడని మనము అక్నాలెడ్జ్మెంట్ మనం ఇవ్వాలి. నోటితో మనం ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వాసం రావాలి. పెదవులు నోటిలోతో నుండి మనము యేసు క్రీస్తును మనము అంగీకరించాలి. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అలా అంగీకరిస్తారా? థ్యాంక్ యూ జీసస్. మీరు అలా ఈరోజు రాత్రి క్రీస్తు యొద్దకు మీరు వస్తారా? ఆలోచించండి. ఇది మీకు మంచి శుభరాత్రి. ఒకవేళ ఇది వెళ్ళిపోయిందంటే ఇంకొక డేస్ మనకు లేవు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. సహోదరా, సహోదరి, దుర్దినములు రాకముందే నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ జీవితమును సమర్పించుకో. యేసుక్రీస్తును నువ్వు అంగీకరించు. దేవునికి స్తోత్రం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది మంచి సమయము. బైబిల్ చెప్తుంది రేపు అన్నది మనకు గ్యారంటీ లేవు. రేపేమి సంభవించుచున్నదో అస్సలు మనకు గ్యారంటీ లేవు.
ఈరోజు రాత్రి నీకు నాకు మంచి రాత్రి, శుభరాత్రి. మీరు వేస్ట్ చేయవద్దండి. యేసుకి మీ జీవితాన్ని ఒక్కసారి ఇవ్వండి. నిన్నటి దినంలో మీరు ఇచ్చినారు కదా, దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని హంబుల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యేసు క్రీస్తుకి మీ హృదయమును ఇవ్వండి. ఎందుకు మనం వదులుకోవాలి? పాపం ఆ యొక్క సిలువలో ఉన్న దొంగ ఏం చేశాడంటే గద్దించాడు, ఒరేయ్ నోరు మూయి, షట్ యువర్ మౌత్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఏ తప్పిదము చేయలేదు. మనమైతే ఇష్టం వచ్చినట్లు మనము దేశమునకు ద్రోహం చేశాం, మనము అన్యాయము అక్రమము మనం అన్ని చేశాం, మన బందిపట్టు దొంగలము మనము. అందుకే మనకు ఈ శిక్షాపడం న్యాయమే అని ఒప్పుకోవడానికి చేస్తున్నాడు. బట్ సడన్లీ హీ చేంజ్డ్ ద లాస్ట్ మినిట్. ఓ సహోదరుడా, సహోదరి, నీకు ఇది ఆఖరి క్షణం. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఈ రోజే ఇప్పుడే మీరు యేసుక్రీస్తునికి మీ జీవితాన్ని సమర్పించండి. ప్లీజ్, ఐ బెగ్ యూ. నేను మిమ్మల్ని బతిమాలుతున్నా. దేవునికి స్తోత్రం. ఇక్కడ వ్యాపారం ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. లాస్ట్ ఛాన్స్. ఇంకా కొంతసేపట్లో ఈయన మరణించబోతున్నాడు, అటువైపు ఉన్న దొంగ మరణించబోతున్నాడు, మధ్యలో ఉన్న యేసుక్రీస్తు కూడా చనిపోబోతున్నారు. బట్ ద లాస్ట్ మినిట్, ద గోల్డెన్ అవర్. ఐసీయూలో డాక్టర్ గారు, ఐసీయూలో మీరు టైం పెడతారు కదా, అందరి దగ్గర చెప్పి ఈయన ఇంకా బతకడు, లాస్ట్ టైం స్టార్ట్, కౌంట్ డౌన్ స్టార్ట్. డోంట్ వరీ. మీరు ఎట్లాంటి పాపం చేస్తే డోంట్ వరీ. ఈరోజు రాత్రి క్రీస్తు యేసు ఎదుట మీ పాపములను ఒప్పుకోనండి. బైబిల్ చెప్తుంది, మనము దేవుని దగ్గర పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అబద్ధం ఆడడానికి దేవుడు మానవుడు కాదు. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి యేసుకి నీ జీవితాన్ని సమర్పించు. వాడు ఇంకా నేను చావబోతున్నా, ఎందుకు ఇదంతా? ఆయన మంచోరు. ఆయన నమ్ముకుంటే మనకు స్వర్గం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంది, ఆయన నమ్ముకుంటే పరలోకం ఉంది. ఆయన క్యాల్కులేషన్ ఆయనది, ఎవరికి తెలుసు? ద బైబిల్ సేస్ జీసస్, యేసు లార్డ్, నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను నీవు జ్ఞాపకం. హీ ఆస్కింగ్, యేసు ప్లీజ్ రిమెంబర్ మీ. జీసస్, యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు, ఈయనకెందుకు రాజ్యము, ఆ కథ అంతా, ఆ రాజ్యం ఉందా లేదా మనకేంటండి. బట్ హీ రికగ్నైజ్డ్, బాగా ఉంచండి, హీ రికగ్నైజ్డ్ పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యానికి ఈయనే పెద్ద, ఈయనే దేవుడు, ఆ పరలోక రాజ్యమే ఈయనది. ఆ లాస్ట్ మినిట్లో ఆయన అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట యేసుక్రీస్తు చెవుల్లో తేనెలాగా ప్రవహిస్తూ ఉంది. అంతవరకు యేసుక్రీస్తు ఏం పట్టించుకోలేదు. మీరు ఏమైనా తిట్టుకోండి రబ్బా, తిట్టేవాళ్ళు తిట్టనే చేస్తున్నారు. ఏం మీటింగ్ జరిపిస్తావు, ఏం పాడుతూ ఉన్నారు, పాటలే సరిగా పాడలే, నాకంత పాట ఛాన్స్ ఇయ్యలే. చూడండి, కొందరు అట్లా ఉన్నారు, నాకు ఛాన్స్ ఇవ్వలే, వీళ్ళేం పాటలు పాడుతున్నాడు. హలో, పాట సరిగా పాడకపోయినా దే ఆర్ సెలెక్టెడ్ పీపుల్, దే ఆర్ చూసన్ పీపుల్. వారు ఏర్పరచబడిన వారు. ఈ లోకములో జ్ఞానులు ఎందరో ఉండవచ్చు, పనికి మాలిన వెర్రివాలముగా ఉన్న దేవుడు, వెర్రివాలంగా ఉన్న మమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. నేను పాడితే నువ్వు వినాల్సిందే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతాడు, ఏమంటావు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతాడు, కేజే యేసుదాస్ బ్రహ్మాండంగా పాడతాడు. మరి ఏమిటి? కానీ మీకు తెలుసా అండి, రాగం, స్వరము, తాళం ఏది నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ఈ పనికి మాలిన మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. ఇక్కడ ఆరాధించిన ఆయన ఏమైనా సంగీతం చదువుకొని వచ్చినాడా?
கமான் டெல் மீ பாஸ்கர், நீங்கள் ஏதாவது படிச்சிங்களா? இப்போ நான் சசலாம் பாடினேன் இல்லையா, எல்லாம் அது அங்கே ஒரு பாஸ்டர் இருக்கிற தனசேகர், இவரும் நானும் புக்கானப்பள்ளி எங்கள் மாமா ஊரில் போய் கொஞ்ச நாள் உக்காந்துருக்கோம். அப்போ உக்காந்துக்கிட்டு வாங்கி அப்படி ஏறிவா ஏறிவா. நான் சொல்கிறதுக்கு சாட்சி எங்கள் அங்கிள் தான். அவர் ట్రాన్స్ఫర్లో బుగ్గానపల్లి அங்கே இருக்கிறாரு. ఆయన ఉన్నాడు. ఈయన యంగ్స్టర్, ఈయన పాస్టర్ ధనశేఖర్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఈయన ఆకనబెట్టులో సేవ చేస్తున్నాడు, క్రాస్ రోడ్లో సేవ చేస్తున్నాడు. చాలా హంబుల్ మ్యాన్. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అది అంత ఆ మరి ఉంటుంది. మేమిద్దరము ఫ్రెండ్షిప్లో బాగా ఉంటాం. ఓకే, దేవునికి నేను చర్చిలో కూడా ఈయన గురించి చాలా నేను చెప్తా ఉంటాను, మా విశ్వాసులకు తెలుసు. ஞாபகம் இருக்குதா? ஏதோ அந்த 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 சங்கீதம் போட்டு பார்க்கலாம். சசனி பாபமா ரிரிக நிசா பாபனி சசனி சரி சசனி சனி பாபனி சம் சசககனி நிகக சசசரி நினி நிசனி பாபனி சம் நிசனி பாபனி சம் மதுரம் మధురం అతి మధురం నీ నామం, అతి మధురం నీ నామం. కలువరిగిరి కరుతెంచితి ప్రభుతో కలుషమెల్ల పాపే, కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నిలిపే. కలువరిగిరి కరుతెంచితి ప్రభుతో కలుషమెల్ల పాపే, కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నిలిపే. ఎటులనే మరతును ప్రభుని ప్రేమ ఇల్లు, ఎటులనే మరతును ప్రభుని ప్రేమ ఇల్లు. మధురం మధురం యేసు నీ ప్రేమలో నన్ను నే మరచితినయ్యా. మధురం మధురం యేసు. இப்பெல்லாம் யங்ஸ்டர்ஸ் அப்படி பண்ணுறாங்க. మేమిద్దరము క్యాసెట్, అప్పుడు క్యాసెట్ కదా ఇట్లా ఉంది, ఆ క్యాసెట్ను రీవైండ్ చేయడము వేయడం ఈయన నేర్చుకొని ఇచ్చినాడు. అది నాకు రాలే, అంత దద్దములుగా ఉన్నాను నేను. தேங்க்யூ பாஸ்டர் கார், உங்கள் சாட்சியத்தை நான் எல்லோரும் ஓப்பனாக நான் சொன்னேன். எதுக்குன்னாக்கா நம்ம என்ன பெரிய சிங்கரா என்ன, ஏதோ எங்களுக்கு சும்மா கேள்வி ஞானம் அப்படி தான் நாங்கள் பாடணும். ஏன் இதை சொல்கிறேன்னு சொன்னால், கிரிட்டிசைஸ் பண்ணுறாங்க, சரியாக பாட தெரில, இவங்களுக்கெல்லாம் இந்த மீட்டிங் தேவையா? நான் ஒன்று சொல்லிக்கிறேன், நீ பாட முடியாது, ஒன்றுமே தெரியாத எங்களை தான் ஆண்டவர் இங்கே பாட வைக்கிறாரு. ஹல்லேலூயா ஹல்லேலூயா, దేవునికి స్తోత్రం కలుగుగా. నా గర్భத்தில் சொல்ல వేరే వழி నా డిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, ఆయనకు సరిగా ఇంగ్లీష్ రాదు, బట్ బ్రిటిష్ ఆయన డిఎల్ మూడీ. ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఒక ఇంగ్లీష్ లిటరేచర్ కింద కూర్చొని ఆయన వాక్యం వింటా ఉంటే పేపర్ ఎత్తుకొని నోట్ చేసుకుంటాడట. డిఎల్ మూడీ అనుకున్నాడట, అడే నేను చెప్పే రెఫరెన్స్ అంతా రాసుకుంటున్నారని. అన్నీ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ దగ్గర వచ్చేటప్పుడు అందరూ ప్రార్థించుకున్నారట, వీడు మాత్రం ఆ పేపర్ పెట్టుకొని వెనకాల ఉన్నాడట. సరే డిఎల్ మూడీ చూసినాడట, ఏమిటి ప్రార్థన కావాలన్నాడు. తీసుకొని వచ్చి పేపర్ చూపిస్తా ఉంటే డిఎల్ మూడీతో అన్నాడట, నువ్వు ఇన్ని గ్రామర్ మిస్టేక్ చేసావు, నేను ఒక ఇంగ్లీష్ లిటరేచర్, నేను ఇంగ్లీష్ లిటరేచర్ అని. ఇప్పుడు నాకు తెలుగు మాత్రం తెలుసా, స్కూల్కే పోలే, దేవునికి స్తోత్రం, చక్కగా మాట్లాడలే, దేవునికి స్తోత్రం, బాగా మాట్లాడుతున్నాను కదా, హల్లెలూయా, బాగా మాట్లాడుతున్నాను అన్న మరి హల్లెలూయా చెప్పండి. అబ్బా దేవునికి స్తోత్రం, థ్యాంక్స్ టు జీసస్, హల్లెలూయా, ఒప్పుకున్నారు, దేవునికి స్తోత్రం. తమిళ్ స్లాంగ్ వస్తుంది అంటున్నారు, దేవునికి స్తోత్రం. ఎస్, ఈ లోకంలో వెర్రి వాళ్ళముగా ఉన్న మమ్మల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాం. మా యొక్క ప్రయాసం, మా యొక్క భారం ఏమిటంటే, ఎలాగైనా సరే సిలువ వేయబడిన యేసు క్రీస్తును నేనేం చేయాలి, నేను చెప్పాలి, ఈ సిలువలో ఉన్నటువంటి ఆ త్యాగం చెప్పాలి. యేసు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అదే క్లైమాక్స్. యేసు ఆ యొక్క క్లైమాక్స్లో ఏం చెప్తున్నాడు, 43వ వచనములలో యేసుక్రీస్తు నోరు తెరచాడు.
ఆయన నోరు తెరచి ఆయన అంటున్నాడు. అందుకు ఆయన వాణ్ణితో, ఎవనితో? ఆడు అన్నాడు కదా, యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అప్పుడు యేసుక్రీస్తు వాణ్ణితో, ఇంకొక వాణ్ణితో చెప్పలే, వాడు ఉమ్మును ఉన్నాడు. ఈరోజు రాత్రి నీకు అదే ఛాలెంజ్. నువ్వు ఉమ్మును ఉంటే నువ్వు గమ్మును పోవాల్సిందే. కానీ నువ్వు యేసుక్రీస్తుకు ఒకసారి నువ్వు యేసుక్రీస్తుకు ఛాన్స్ ఇవ్వు, యేసుక్రీస్తుకి అవకాశం ఇవ్వు. నీ జీవితం అనే దోణిలో అడుగు పెట్టడానికి ఒక అవకాశం ఇవ్వు. దేవుడు ఏం చేస్తాడో నీ జీవితంలో చూడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి యేసు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. కరములు తట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. ఇంద్రి నీ ఎన్నోడు కూడా పరదేశంలో ఇరుపాయ్. చెప్పింది ఎవరు? మానవుడు కాదు, అన్ని విడిచిపెట్టి వచ్చిన వాక్యమైన దేవుడు. శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్న యేసుక్రీస్తు సశరీరుడుగా సిలువలో అవమానమును, నిందను, వేదనను అన్ని సహించి యేసు చెప్తున్నాడు ఆ యొక్క మారు మనసు పొందినటువంటి ఆ వ్యక్తితో కూడా. ఎందుకంటే వాడు నమ్మాడు. ఈరోజు రాత్రి నువ్వు నమ్ము చాలు. వేషాలు మార్చవలసిన అవసరంలే, నువ్వు ఉద్యోగం మార్చవలసిన అవసరంలే. నీ జీవితం నీదే. నువ్వు ఉన్న చోటున నువ్వు ఎలా ఉన్నావో అలాగా ఉండి యేసు క్రీస్తుకి నీ ఛాన్స్ ఇవ్వు. యేసు నా జీవితంలో అడుగుపెట్టుము నాయన, నన్ను ఆశీర్వదించుము నాయన. నువ్వు ఒకసారి ఛాన్స్ ఇవ్వు. జీసస్ అంటున్నాడు, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్. వాడు బాప్తీసం తీసుకోలే, ఆత్మల సంపాదనలే ఏమీ లేవు. లాస్ట్ సెకండ్లో, నిమిషంలో హీ చేంజ్డ్. సహోదర సహోదరి, ఈరోజు రాత్రి నీకు యేసుక్రీస్తు అవకాశం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదే నీకు ఆఖరి దినం కావచ్చు. దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఓ దేవునికి స్తోత్రం కలిగిన గాక. థ్యాంక్ యూ జీసస్. సి మైనర్. ఓ మనిదనే நீ எங்கே போகின்றாய்? காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலரா வாழ்கின்றாய். காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். ஓ மனிதனே, நீ எங்கே போகின்றாய்? காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். ஓ மனிதனே, மண்ணில் பிறந்த மானிடனே, மண்ணுக்கே நீ